ఏమైందండి? ఎవరో పెద్ద డబుల్ టైల్ పడిపోయాడు. చాలా మొత్తం పోయినట్టుంది. శ్రీహరి నారాయణ నారాయణ. అయ్యో అయ్యో తాకద్దయ్యా, యాక్సిడెంట్ కేసు, పోలీసులు రాని. అంతవరకు చూస్తూ ఊరుకుందావా? ఏమిటండి మీరు? ఎంత రక్తం పోయిందో. ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారా? ఎవరైనా డాక్టర్ ని తీసుకురండి సార్. ఏమయ్యా, ఎవరైనా వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయండి అయ్యా. ఎవరైనా సోడా తీసుకురండి అయ్యా. ఎందుకు ఎవరైనా అంటారు? మీరు వెళ్ళొచ్చు కదా సార్. ప్రాణం పోయేట్టుందయ్యా. ఎవరైనా హెల్ప్ చేయండి సార్. ఆటో 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 సార్ 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 ప్లీజ్ సార్ 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 ఒక ఆయన దెబ్బ దగ్గర పడున్నా సార్. హెల్ప్ చేయండి సార్ సార్. సార్ 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 ప్లీజ్ సార్ పండాప సార్ 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 తప్పుకోవయ్యా. అక్కడ ఒక ఆయన దెబ్బ దగ్గర పడున్నా సార్. పాపం సార్ కాపాడండి సార్. సార్ ఇట్లాండి సార్ ఇట్లాండి సార్. సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎందుకయ్యా నువ్వు బండి ఆపు? పెద్ద ఆయన ఒకరు దెబ్బలు తగిలి గొడవపడుతూ పడున్నారు. కొంచెం హాస్పిటల్ డ్రాప్ చేయండి ప్లీజ్. ఏయ్ డోర్ ముయ్యవయ్యా, డోర్ ముయ్యి ముయ్యి. శుభం అని కొత్త కారు రిజిస్టర్ చేయించి డెలివరీ తీసుకుంటే మొట్టమొదటి డెడ్ బాడీ ఎక్కించమంటావా? అయ్యో డెడ్ బాడీ కాదండి, ప్రాణాలతోనే ఉన్నారు. తెల్ల కారు తెల్ల సీట్లు కావాలని అడిగి తీసుకున్నానయ్యా. సీట్లకు రక్తం అంటుకుంటే ఎవరు కడుగుతారు? ప్రాణం కన్నా సీటు ముఖ్యమైపోయిందా? కావాలంటే నేను కడుగుతాను ప్లీజ్ హెల్ప్ చేయండి. ప్రాణం దేవుందయ్యా, వస్తుంది పోతుంది. కారు ఎక్కడి నుంచి వస్తుంది? మొట్టమొదటిగా ఫ్యామిలీని తీసుకుని నవశక్తి వినాయకుడి గుడికి వస్తానని ప్రామిస్ చేశాను. మార్చికి రమ్మంటున్నావే. కష్టపడే వాళ్ళకి హెల్ప్ చేయడం గుడికి వెళ్ళడంతో సమానం. ఏయ్ నీకు నేను తప్ప ఎవరు దొరకలేదా? సార్ 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 ప్లీజ్ సార్, ఎవరు ఆపరంటున్నారు సార్? అడ్డు తప్పుకోవయ్యా బాబు. ఆగండి సార్, ఆలస్యం అవుతుంది, ప్రాణం పోయేటట్టుంది. సార్ సార్ కొంచెం కొంచెం హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్. సరే సార్ కర్మ వెళ్ళి తీసుకురా, అవుతున్నావు. రండి రండి సార్. దీనికేం తక్కువ లేదు. మెనీ మెనీ థ్యాంక్స్. ఆ శ్రీహరి దయ వల్ల మీలాంటి వాళ్ళ దగ్గర కొంచెం మానవత్వం మిగిలి ఉంది. ఇదిగో తప్పండి తప్పండి త్వరగా. శ్రీహరి జాగ్రత్త. శ్రీహరి సార్ 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 షోడా ఇవ్వండి. అంబులెన్స్ కు ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. ముందు వాళ్ళు అటెండ్ చేయండి, చనిపోయింటున్నారు. అందరూ చచ్చిపోతున్నాం అయ్యా. ఒకరిని ఎన్ని కేసులు చూడడం, 12 చేతులు ఉన్నాయా? బెంచీలు నిండా దొంగసారా, మిగతా ఆల్కహాల్ తాగిన కేసులు, కళ్ళు పోగొట్టుకుంటున్నారు. డివోఏ కేసు అయ్యా, కానిస్టేబుల్ పిలు. ఏమైంది డాక్టర్? చచ్చిపోయాడయ్యా. ఓ అరగంట ముందు తీసుకొచ్చుంటే కాపాడేవాళ్ళం. ఏమయ్యా నువ్వు చదువుకున్నవాడు కదా, వెంటనే తీసుకురాకుండా ఏం చేస్తున్నట్టు? కొంచెం కూడా బాధ్యత లేదనుకుంటానే. శ్రీహరి ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. ఎవరికి ఏమైంది? ఎవరు సక్రమంగా రూల్స్ ఫాలో అవటం లేదు. మొదలు పెట్టావా? జనం రోడ్ల కాంట్రించి ఉమ్మేయటం, ట్రాఫిక్ రూల్స్ ని మీరటం, పనికిరాని కేబుల్స్ తయారు చేసి అమ్మటం. బస్సులో పెడితే ఆడవాళ్ళకి మర్యాద లేదమ్మా. అన్యాయంగా ఇంటెంతలో వసూలు చేస్తున్నారు. కంటి ముందు ఒకరు గాయాలతో పడుంటే పేడ పురుగుల కార్లు పోతున్నాయి. ఒక్కరు ఆగలేదే. ఒక్కరు ఆగారు, వారు కూడా సీటుకి రక్తం పట్టుకుంటుందని వెళ్ళిపోయారు. కాపాడుండొచ్చు. ఒక్క అరగంట ముందుగా హాస్పిటల్కి వెళ్ళుంటే చచ్చిపోయారు. పాపిష్టి వాళ్ళు, వీళ్ళు నరకానికి వెళ్తారు. తెల్లారి ఇంట్లోంచి వెళ్ళి రాత్రి తిరిగి వచ్చే వరకు అది తప్పు మీద తప్పులే. రామం, నువ్వు ఒక్కడివి ఈ లోకాన్నేవి మార్చలేవురా. లోకంతో కలిసి బతకడం నేర్చుకో. మార్చలేకపోవచ్చు, కన్నీరు వదలొచ్చుగా. కోరంత కరుణకి ఆశపడ్డాం తప్ప చెప్పండి. వీళ్ళని శిక్షించకుండా ఆ భగవంతుని ఎందుకు నాన్న క్షమిస్తున్నాడు? ఏం చేయమంటావ్? చంద్రుడు చండాలుడింట్లోనూ ప్రకాశిస్తాడు అని అంటారు. అందరికీ ఏదో రాసిపెట్టే ఉంటాడు. కలి ముదిరిపోయింది. ఈ యుగంలోనే వాళ్ళని దండించాలి, దండిస్తాడు. నాకు అలా అనిపించట్లేదమ్మా. నువ్వు చిరుబురులాడకు, తర్వాత తలనొప్పి వస్తుంది. సుసి, వీడికి వేడివేడి కాఫీ పెట్టివు, మాత్ర వేసుకుని భగవద్ధ్యానం చేసుకుంటూ పడుకో. గుడ్ నైట్. భగవంతుడా,
అనంతపురికి వెళ్లే దారిలో వైతరణి నది ఒడ్డున ఎదురు చూసే వాళ్ళ చివరి శరణాలయం ఈ వలయం. మానవత్వం లేనివాళ్ళు, సంస్కారం లేనివాళ్ళు, నిబంధనలను అతిక్రమించేవాళ్ళు, చట్టాన్ని మోసగించేవాళ్ళు, ప్రజల్ని మోసగించేవాళ్ళు, ఏ పని చెయ్యని సోమరిపోతుడు. వీళ్ళెవ్వరూ అపరిచితుడి దృష్టి నుండి తప్పించుకోలేరు. నీ సమస్య ఎటువంటిదైనా అపరిచితుడికి చెప్పు. లోకంలో ఎవరికీ కరుణ లేదు. అన్ని హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఉదాహరణ? ఒక రోజుకి 6 ఉదాహరణలు. ఏంటవి? బండి ఆపకుండా వెళ్ళటం వల్ల ఒక వ్యక్తి మరణం, బాధపడద్దు, అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు. ఎవరండి మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకులా కారు ఆపలేదు? కారా? ఎప్పుడండి? నిన్న సాయంత్రం ఒక పెద్ద ఆయన గాయాలతో పడున్నారే, గుర్తులేదా? అవునండి, గాంధీనగర్ సిగ్నల్ దగ్గర. ఎందుకు ఆపలేదు? అర్జెంట్ పనుండి టిఫిన్ కూడా తినలేదు. ఇదే మీ అమ్మో, నాన్నో, ఫ్రెండో అయితే ఆపకుండా వెళ్లేవాడివా? తప్పకుండా ఆపేవాడిని. ఏంరా అంత శ్రద్ధ ఇంకో మనిషి మీద కలగలేదు? ఇదొక పెద్ద తప్ప. తప్పేరా, ఘోర పంది. నీ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఏమండి, కారు ఆపాలి అని చట్టమేం లేదు కదా. ఓ, చట్టం చేస్తేనే మీకు జాలి అవి కలుగుతాయా? అందుకేనా ఎవరు చేస్తే మాకేమన్నట్టున్నారు? నా చట్టంలో వీటన్నిటికీ దండన ఉంది, మరణ దండన. కారు ఆపకుండా వెళ్ళినందుకు మరణ దండన? అయ్యో! ఇటువంటి తీర్పు నీకు అపరిచయం కదూ? అదేరా నేను.